ధ్యాన కౌశలంలోనే సాధకుడు, సాధన అనే అంశాన్ని స్వామి శారదానంద ఇలా అంటున్నారు. ఆయన ఆయన ఒక్కొక్క స్వామి చెప్తున్నారు. మరి రామకృష్ణ మఠం స్వాములు చెప్తున్నారు. హ్మ్. అనంతకాలంగా మనం అలవరుచుకున్న అలవాట్ల ఫలితంగా ఈ హ్మ్. విశ్వాన్ని గురించి మనకున్న హ్మ్. అవగాహన, అనుభవం వాటి హ్మ్. ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. హ్మ్. అనంతకాలంగా మనం హ్మ్. అలవరుచుకున్న అలవాట్లే. హ్మ్. దాని ఫలితంగా ఈ విశ్వాన్ని గురించిన మనకున్న అవగాహన, అనుభవము హ్మ్. వాటి ప్రస్తుత రూపాన్ని ఇప్పుడు నీకు ఈ ప్రపంచం ఈ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రూపంగా నీకు తెలియబడుతోందంటే, హ్మ్. నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావంటే, హ్మ్. అనంత కాలంగా మనం అలవరుచుకున్న అలవాట్లు, వాటి ఫలితంగా వా ఈ ఏ అలవాట్లను అలవరుచుకున్నావో వాటి భావాలు, ఈ విశ్వాన్ని గురించి మనకున్న అవగాహన, అనుభవం వాటి ప్రస్తుత రూపాన్ని ఇంతకుముందు నుంచి నువ్వు ప్రపంచం అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుందని అనుకుంటూ వచ్చావో, ఆ హ్మ్. అనుకున్నది ఇప్పుడు నీకు ఇక కనిపిస్తున్న ప్రపంచం. అవును. కాబట్టి ఈ విశ్వాన్ని గురించి సరియైన జ్ఞానం కావాలి అంటే, నామరూపాలకి, దేశకాలాలకి, మనోబుద్ధులకి, ఈ విశ్వంలో ఇమిడి ఉన్న ఇతర అన్ని విషయాలకి అతీతమైనది ఏదో దానితో పరిచయం చేసుకోవాలి. అవును. ఈ విశ్వాన్ని గురించిన సరియైన జ్ఞానం నీకు కావాలనుకుంటే, నువ్వు అనుకుంటుంది నిజం అనుకుని దానిలో పడి దొర్లుతానంటే దొర్లు, కాదనడం లేదు. కానీ హ్మ్. నేను అనుకున్నది సత్యమేనా? హ్మ్. నేను ఆచరిస్తుంది హ్మ్. శాశ్వతమైందేనా అన్న ప్రశ్న నీకు కలిగితే, హ్మ్. అప్పుడు ఈ అయితే అసలు సత్యమైందేది? అసలు శాశ్వతమైందేది? అని గనుక నువ్వు ఆలోచించగలిగితే, అవును. ఈ నామరూపాలకి, ఈ హ్మ్. దేశ కాలాలకి, నా మనోబుద్ధులకి, హ్మ్. ఈ విశ్వంలో ఇమిడి ఉన్న ఇతర అన్ని విషయాలకిను, హ్మ్. ప్రతిదానికిను అవునమ్మా. అతీతమైనది ఏదో, హ్మ్. ఏది కానిది వీటికి అతీతమైనది ఉన్నదేదో, హ్మ్. దాన్ దాన్ని మనం పరిచయం జేసుకోవాలి. అంటే ఈ అనంత విశ్వాన్ని ఇలాగ సృజించి, పాలించి, పోషిస్తూ, లయింప చేస్తున్నటువంటి అతీతమైన, ఆ దివ్యమైన దాన్ని దేన్నో ఒక దాన్ని మనం పరిచయం జేసుకోవాలి, తెలుసుకోవాలి. హ్మ్. ఆ పరిచయాన్ని ఏర్పరచుకోవడానికి కష్టించడాన్నే వేదాలు, శాస్త్రాలు, సాధన అన్నాయి. ఆ అబ్బా! ఫలితాన్ని దాన్ని పరిచయం చేసుకోవడానికే ఈ సమస్త విశ్వానికి, నాకు హ్మ్. ఆధారంగా ఉండి కదూ! హ్మ్. ఈ హ్మ్. సమస్త కదలికలను కదిలింప చేస్తున్నటువంటి హ్మ్. మరి అతీతమైనది ఏదో ఆ హ్మ్. మహాశక్తో ఏదో పేరు పెట్టుకో. దాన్ని అవును. నేను తెలుసుకోవాలి హ్మ్. అని నువ్వు నీ బుద్ధికి వస్తే, అప్పుడు హ్మ్. ఆ పరిచయాన్ని ఎలా కలిగించుకోవాలి అన్నదాన్ని వేదాలు, శాస్త్రాలు సాధన అని వర్ణించాయి. సాధన వల్ల దాన్ని తెలుసుకోగలుగుతావు. హ్మ్. తెలిసి గాని, తెలియకుండా గాని ఈ మార్గంలో కష్టించే స్త్రీ పురుషులందరినీ సాధకులనే పిలుస్తారు. తెలిసి హ్మ్. సాధన చేసిన వాళ్ళని సాధకులే అంటారు. తెలియకుండా చేసిన వాళ్ళని సాధకులే అంటారు. అవును గదమ్మా! అంతేనండి. అందరూ తెలిసే చేయరుగా. వాళ్ళు చెప్పారు, ఆ! వీళ్ళు చెప్పారనో అది నేను ఇది చేస్తే అదొస్తుంది, అది చేస్తే ఇదొస్తుందని చేసేవాళ్ళే ఎక్కువ మందుంటారు. తెలిసి హ్మ్. చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తెలిసి చేసినా, తెలియక చేసినా ఈ మార్గంలో కష్టపడే స్త్రీ పురుషులందరినీ సాధకులనే పిలుస్తారు. హ్మ్. పైన పేర్కొనబడిన విశ్వాతీత సత్యాన్ని, ఈ జగత్తుకి అతీతమై ఉన్న సత్యం కోసం చేసే అన్వేషణ చరిత్రకు అందని కాలం నుండి కూడా 2 ప్రధాన మార్గాల్లో సాగింది. హుహు. ఈ పైన పేర్కొనబడినటువంటి విశ్వానికి అతీతమైన హ్మ్. ఆ దివ్య సత్యం కోసం చేసే అన్వేషణ హ్మ్. ఎప్పుడో అనాది కాలం నుంచి కూడా 2 రకాలుగా 2 మార్గాల్లో చెప్పబడుతూ వచ్చింది. వాటిలో ఒకటి శాస్త్రాల చేత మనకి ఉపనిషత్తులేంటి, వేదాలేంటి వాటిల చేత ఏమని చెప్పబడింది అంటే, హ్మ్. హ్మ్. నేతి నేతి అంటే ఇది కాదు, ఇది ఇది కాదు ఆ కాదు. నిరాకార పరబ్రహ్మ, ఇది కాదు ఆ అతీత సత్యం అంటూ నీకది తెలియబడే ప్రతిదానిని ఇది కాదు, ఇది కాదు అని పేర్కొనబడిన జ్ఞాన మార్గం ఒకటి. హ్మ్. ఇక రెండోది ఇదే, ఇదే, ఇదే
అని పేర్కొని అని శాస్త్రాలు పేర్కొన్న భక్తి మార్గం ఒకటి. ఒకటేమో ఇదే, 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 ఇదే పరమాత్మ, ఇదే పరమాత్మ, ఇదే పరమాత్మ అని చెప్తూ వచ్చింది. అది భక్తి మార్గం. హ్మ్. అదే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ వచ్చింది జ్ఞాన మార్గం. హ్మ్. జ్ఞాన మార్గంలో ముందుకు పోయే సాధకుడికి మొదటి నుంచి తన పరమగమ్యం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. వాడు జ్ఞాన మార్గంలో గనక మొదటి నుంచి సాధనలో గతంలో కూడా చేసి వచ్చిన వాడికి ఒక అవగాహన ఉంటుంది. హ్మ్. అది తెలియకుండా ఒక అవగాహన ఉంటుంది. హ్మ్. దానిని అతడు అన్ని వేళలా జ్ఞాపకం పెట్టుకొని తెలివితో తన ఆదర్శం వైపుకి ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఒక అవగాహన ఉంటుంది వాడికి. ఇది కాదు. ఎందుకంటే వీళ్ళెవ్వళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతే బావున్ను. హ్మ్. ఎందుకంటే నేను దేవుడితో ఉండొచ్చు. హ్మ్. అది ఎవరిని చెప్తారు? హ్మ్. ఇదంతా కాదు, వీళ్ళందరూ కాదు. ఈ బంధువులు, ఈ మిత్రులు, అమ్మ, అక్క, చెల్లి ఇవబ్బా! ఈ ఈ ఈ కథ, ఈ కబుర్లు, ఈ ఇది కాదు. అవును. వీళ్ళందరూ లేకపోతే బావుండు, నేను ఈశ్వరుడితో ఉండొచ్చు. అదొక అవును. అవగాహన. ఎవరిని అవునమ్మా. ఏడపక్కన జ్ఞాన మార్గంలో వచ్చిన వాళ్ళకి హ్మ్. అటువంటి అవగాహన ఉంది. అంచేత సాధ్యమైనంత వరకు కూడా అతను దేన్నైనా ఒప్పుకోడు. కాదు, కాదు, కాదు. ఇది కాదు. ఇది అక్కర్లేదు. ఇది పనికిరాదు. ఇది ఎందుకు నాకు? నాకు దీనివల్ల ఏం లాభం లేదు. నాకు ఆ దేవుడు కావాలి అనిపిస్తూ ఉంటుంది. అవునా? అవునమ్మా. అవునమ్మా. ఇంకా ఆ తెలివితో తన ఆదర్శం వైపుకి తెలిసినా తెలియకపోయినా వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్నే కోరుకుంటూ ఉంటాడు అతడు. ఆ భక్తి మార్గంలోని ప్రయాణికుడు తరచుగా తాను చిట్ట చివరకు ఎక్కడికి చేరుతాడో తెలియకుండా ఎక్కడికి వెళ్తాడో ఆఖరికి తెలియదు వాడికి. భక్తుడికి. హ్మ్. హ్మ్. ప్రయాణం మాత్రం చేస్తూ ఉంటాడు. హ్మ్. అతడు ఒక్కొక్కటిగా మరింత ఎత్తైన ఆదర్శాల్ని అందుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగిపోతూ ఉంటాడు. చివరికి ఆ విశ్వాతీతమైన అద్వైత సత్యంలో వచ్చిందో అప్పుడు ప్రత్యక్ష పరిచయాన్ని అప్పుడు పొందగలుగుతాడు. ఈ ఇద్దరికీ మధ్య ఉండే తేడా ఇదొక్కటే. ఎందుకంటే ఈ 2 మార్గాల్లోని బాటసారులు కూడా ఈ విశ్వాన్ని గురించి సాధారణ మానవుడు ఏర్పరచుకున్నటువంటి అవగాహన వదిలిపెట్టక తప్పదు. అందరూ లోకాన్ని గురించి సాధారణమైన మనుషులందరూ ఎలా అనుకుంటున్నారో ఆ ఆలోచనని, అవగాహన వదిలిపెట్టేయాల్సిందే. ఒక భక్తుడైనా అంతే, జ్ఞానైనా అంతే. అంతే జ్ఞాన గదమ్మా! జ్ఞాన మార్గంలోని సాధకుడు మొదటి నుంచే అన్ని విధాల ఆ అవగాహనను త్యజించడానికి ప్రయత్నిస్తాడు. జగత్తు పట్ల అన్ని విధాలా వదిలించుకోవడానికే చూస్తాడు. భక్తుడు దాన్ని కొంచెం కొంచెం వదులుతూ కొంత హ్మ్. కొంత ఉంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. కొంత నేనుండాలి, నాకు అన్నీ ఇచ్చే దేవుడుండాలి. అలా అలా ఉంటాడనమాట. మిగతావన్నీ మిగతావన్నీ అంత ఇష్టం లేకపోయినా దేవుడు, నేను సేవించుకునే దేవుడుండాలి, నేనుండాలి. అట్లా అట్లా కొంచెం కొంచెం అన్నిటిని వదిలేసా నెమ్మదిగా కొంత కొంత ఉంచుకుంటూ సాగుతాడు. చివరికి అతడు కూడా ఆఖరికి తన్ను కూడా వదిలిపెట్టాలి. ఇంకా చూసారా లాస్ట్ జ్ఞాన మార్గం వైపుకొచ్చేస్తాడమ్మా భక్తుడు గూడాను. నాకెందుకు అంతా ఈశ్వరుడే కదా! నువ్వే కదా స్వామి! నీదే కదా స్వామి! నేనెక్కడున్నాను ఈశ్వరా! నేను నీదే కదా స్వామి! అన్న స్థితికొచ్చేస్తాడు. అది. హ్మ్. కాబట్టి ఆహ్, ఆహ్, పూర్తిగా చివరికి అతడు కూడా దాన్ని పూర్తిగా వదిలేసి అద్వైత సత్యాన్ని అందుకుంటాడు. హ్మ్. స్వార్థపరత్వపు రంగు పులుముకొని సగటు మనిషి ఏం చేస్తాడంటే ఆలోచన ధోరణి, సుఖాలను కోరడం అనే జీవితపు ఏకైక గమ్యంగా పెట్టుకుంటాడు. మిగతా వాళ్ళు స్వార్థపరత్వపు రంగు పులుముకున్నటువంటి సగటు మనిషి ఎంతసేపు స్వార్థం. ఏది చేసినా తను సుఖపడాలి, తనకు సంతోషం కలగాలి, తన్ను నలుగురు మెచ్చుకోవాలి, తన్ను మంచివాడు అనాలి, తన్ని భక్తుడు అనాలి. ఇదంతా సగటు మనిషి. వాడు హ్మ్. స్వార్థంతో తన మీద తనకున్న మమకారంతో ఉన్న స్వార్థం అనే రంగు పులుముకొని అది ఏదో పరమార్థమైన దైవ కార్యం చేస్తున్నానన్నట్లుగా ఉంటాడు. హ్మ్. సగటు మనిషి ఆలోచన ధోరణి సుఖాలని కోరడాన్ని జీవితపు ఏకైక గమ్యంగా తయారు చేసేస్తుంది. దేవుడెందుకు అంటే మనం సుఖాలని కోరాలి. కోరితే హ్మ్. హ్మ్. ఇస్తూ ఉంటాడు. అదే వాడి జీవిత గమ్యం. ఏ హ్మ్. కోరికలా దేవుడికి మొక్కేసుకోవడం.
ఏమి 90 ప్రదక్షిణాలు చేసేయడం, 99 కొబ్బరికాయలు కొట్టేయడం, లేతే డబ్బులుంటే లక్షలు లక్షలు దేవుడికిచ్చేయడం. ఇచ్చేస్తే నేను గోరంతిస్తే అక్కడి నుంచి నాకు కొండంత వస్తూ ఉంటుంది. అదే హ్మ్. జీవితం. మరి అన్ని లక్షలిచ్చాడంటే ఎంత భక్తుడో అనుకుంటాం కదా! ఏమిటి అంతలా ప్రదక్షిణాలు చేసేస్తుంది ఆపు లేకుండా పొద్దున్నుంచి చూస్తున్నాను ఎంత భక్తో కదా అనుకుంటాం. ఊరికే ఏమీ చేయట్లేదు. కోరిక. స్వార్థపరపు కోరిక. కోరిక. ఆఖరికి అతడు మరి ఆహ్, అద్వైతి చేరుకుంటాడు. ఈ మామూలు సగటు మనిషి ఆలోచన ధోరణి సుఖాలను కోరడాన్నే జీవితానికి ఏకైక లక్ష్యం. అవును గదమ్మా! బాగా తయారైపోతుంది. ఈ హ్మ్. ఆలోచనా ధోరణి త్యజించడాన్నే శాస్త్రాలు వైరాగ్యము అంటాయి. అలా హ్మ్. కాదు. నాకు ఈ ప్రపంచంలో నుంచి ఇది రావాలి, అది రావాలి. కాబట్టి అన్నిటిని ఈశ్వరుడికి ఇది చేస్తా, అది చేస్తా అన్న ధోరణి కాదు. అసలు ఏది వస్తే నీకిక ఆ వచ్చింది పోదో అది రావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతింత చేస్తోన్నా నాకు ఇవ్వబడినవన్నీ పోతున్నాయి. పోతున్నాయంటే మరొకటి అడుగుతున్నావు అంటే ఇంతకు ముందుది నీకు తృప్తినివ్వలేదనే కదా అర్థం. కాబట్టి ఎంత చేస్తున్నా, ఎంత అడిగిందల్లా ఈశ్వరుడు ఇస్తోన్నా అదంతా కూడా తృప్తినివ్వకుండా మరొక దాని వైపుకి నేను చూపిస్తోంది నాకు. నాకు తృప్తి కలగడం లేదు. ఇలాగ హ్మ్. కాదు. నాకు ఒక్కసారి ఆ సుఖం, ఆ శాంతి కలిగిందా అది పోనిది కావాలి అని హ్మ్. తెలుసుకున్న వాడికి ఆలోచన హ్మ్. ధోరణిని త్యజించడాన్నే శాస్త్రాలు ఆహ్, వైరాగ్యము అని బోధించాయి. అన్నిటిని వద్దు. దీనిలో సుఖం ఉంది కానీ ఉండదు. దాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నంలో కష్టం ఎక్కువ. అది అందాక సుఖం తక్కువ. హుహు. అలా మరి పైగా దాంతో తృప్తి పడను. మరొకటి అడుగుతాను. మరొకటి కనిపిస్తోందంటే దీనికంటే గొప్పదేదో. అది ఇలా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కలుగుతూ ఉంటే, అయి తీరుతూ ఉంటే, ఈలోపుగా జీవితం అయిపోతూ ఉంటే, దీనివల్ల లాభం ఏముంది నాకు? అబ్బా! వీట్లి వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇవేమీ వద్దు అనిపించడమే వైరాగ్యం. హుహు. అదే బోధించే శాస్త్రాలు కూడా. మానవ జీవితం ఎప్పటికప్పుడు మారిపోతూ చివరికి మరణంతో ముగుస్తుంది కదా! అందువల్ల అన్ ఈ ప్రపంచం అశాశ్వతమనే జ్ఞానం సహజంగానే మానవ మేధస్సుకి కలుగుతుంది. కొంచెం పరిశీలిస్తేను ఎవడు పరిశీలిస్తున్నాడండి? వాళ్ళు చచ్చిపోయారు అయ్యో పాపం, వీళ్ళు చచ్చిపోయారు అయ్యో పాపం. ఆళ్ళకి ఎన్ని ఆస్తులో ధనాలు ధర్మాలు చేసి తగలబెట్టేసుకున్నట్ట. హ్మ్. వీడికి ఏమీ లేదా ఇప్పుడు కోట్లు గడించేసినట్ట. ఇదే ఇంక జీవిత పరమార్థం ఏంటంటే అలాంటి వాళ్ళ గురించి అనుకుంటూ ఉండడం, దాని వివరాలు చెప్పుకుంటూ ఉండడం, అలాగే నేనిలా చేశా, నేనలా చేశా అనుకుంటూ ఉండడం, తర్వాత చేసే శక్తి లేక చచ్చిపోవడం. అంతే అమ్మా! అవునా? ప్రతి ఒక్కళ్ళు అంతే. ఇంతే కదా! మరి రేపు నేను కూడా ఇంతే కదా అని అనిపించదు మళ్ళీ. అవును. జీవితమంతా ఇంతే. ఇతర విషయాల మీద, ఇతర వ్యక్తుల మీద, వాళ్ళ ఘనతల మీద వాళ్ళే ఆహ్, హ ఘనత లేని భోగభాగ్యాల మీద. వాళ్ళ హీనమైన క్రియల మీద చెప్పుకుంటూ హ్మ్. అది ఈ దేవుడు ఇంత గొప్పవాడు, ఆ దేవుడు అంత గొప్పవాడని చెప్పుకునే భక్తులం అనుకుంటూ ఇలాగ వెళ్ళిపోతుంది తప్ప ఏమిటి నేను ఒక మరి క్షణంలో నేనేమైపోతాను? నాకు మృత్యు వస్తుంది. అప్పుడు నాకేమిటి? ఈ ప్రపంచంతో నాకు సంబంధం శరీరం చచ్చిపోయాక నాకు నా రిలేషన్ ఎలా ఉంటుంది? ఎవళ్ళుంటారు అంతే. నాకిప్పుడు? ఎవరి కోసం నేను ఇంత కష్టపడ్డానో వాళ్ళెవ్వరైనా నాకు కూడా వస్తారా? రాదు. పోనీ నన్ను ఒక ఒక బాధ నుంచి వాడు తప్పించగలుగుతారా? ఎవ్వరైనా హ్మ్. ఏదైనా చేయగలరా? ఆ! చెయ్యలేరు కదా! అయ్యో! ఎందుకు ఇలాగా? దీని దీ దీనికోసం కాదు నా జీవితం. అసలు ఈ జీవితాన్ని ఎవరిచ్చారో నాకు వారి కోసం అన్న ఆలోచన ఎవ్వరికీ రాదమ్మా. అవునమ్మా! అది ఖచ్చితమమ్మా! మాటి మాటికి మారిపోతూను ఉంటుంది. మరణంతో ముగుస్తూను ఉంటుంది. మళ్ళా అందువల్ల మళ్ళా ఇవన్నీ జన్మ, ఈ మళ్ళా మరణం. ప్రపంచం అందువల్ల ఈ ప్రపంచం అశాశ్వతమనే జ్ఞానం సహజంగానే మానవ మేధస్సుకి కలుగుతుంది మరి ప్రయత్నం చేస్తే. హ్మ్. కాబట్టి బహుశా పూర్వం ఈ విశ్వపు మూల కారణం కోసం మొదలైన అన్వేషణ ఈ సగటు ఆలోచనా ధోరణి పూర్తిగా వదిలిపెట్టేసి నేతి నేతి అన్న మార్గంగా సాగిపోతూ ఉంటుంది.
హ్మ్. పూర్వం ఈ విశ్వపు మూల కారణం కోసం, ఆ పరమాత్ముడు దైవం కోసం మొదలైన అన్వేషణ ఈ సగటు వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణి సుఖాల్ని కోరడం, ఆ సుఖాల్ని కోసం దైవాన్ని ఆశ్రయించడం అన్నగా ఉన్నటువంటి ఆఖరికి ఏది పొందినా పోతుంది కదా! ఒకప్పటికి హ్మ్. దేహం కూడా పోతుంది కదా! ఇవన్నీ పోయేవేను అన్నదానికి గనక కలిగితే వాడు ఈ విశ్వపు మూల కారణం కోసం వెతుకుతూ ఈ సగటు ఆలోచనతోని పూర్తిగా వదిలిపెట్టేసి వాడేం నేతి ఇది కాదు, ఇది కాదు అన్న మార్గంలో సాగుతూ ఉంటుంది. ఏది శాశ్వతం ఇక్కడ ఏదీ లేదు. కదా! పుట్టినప్పటి నుంచి ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎందరో బంధువులు, ఎందరో మిత్రులు, ఆప్తులు అయినవారు, ఆస్తులు, పాస్తులు, కష్టాలు, సుఖాలు, రోగాలు, రొష్టులు, భయాలు, భ్రాంతులు, నిందలు అన్ని ఎన్ని వచ్చినా అన్నీ వెళ్ళిపోతున్నాయే, అన్నీ వెళ్ళిపోతున్నాయే. హ్మ్. అవునండి. ఉన్నదేమిటి అంటూ సాగి ఈ అని అనేటువంటి ఆలోచన కలుగుతుంది. జ్ఞాన, భక్తి మార్గాలు 2 ఏకకాలంలోనే అనుసరింపబడుతోన్నా, ఆ మహాశక్తికి సరెండర్ అయి ఉండడం. కదా! అవునమ్మా. మహాశక్తి ఆధీనంలో ఇదంతా జరుగుతోంది. ఆ మహాశక్తే, ఆ మహాశక్తే అంటూ దానికి సరెండర్ అయి ఉండడము, అలాగే అంతా పోయేదే కదా! మరి ఉండేదేది? అంటూ ఇవి 2 కలిసి అనుసరింపబడుతోన్న భక్తి మార్గం అన్ని విధాలుగా పరిపూర్ణమవ్వక ముందే జ్ఞాన మార్గం సమగ్రంగా అభివృద్ధి సాధించిందని మనం ఉపనిషత్తుల్లో చూడొచ్చు. భక్తి హ్మ్. మార్గంలో పరిపూర్ణంగా పరిపక్వత అవ్వకుండానే నీకు జ్ఞానం నెమ్మదిగా నీ దగ్గరికొచ్చి చేరడం తెలుస్తుంది. ఇప్పుడు నీ అనుభవం ఏది? హ్మ్. ఉంది కదా! వచ్చింది కదా అవును. మరి. నువ్వు పిలిస్తే వచ్చిందేమిటి? కాబట్టి హ్మ్. భక్తి మార్గంలో అన్ని హ్మ్. విధాలా పరిపూర్ణత్వాన్ని పొందక ముందే జ్ఞాన మార్గం నెమ్మదిగా, సమగ్రంగా అభివృద్ధి సాధించిందని మనం హ్మ్. ఉపనిషత్తుల్లో చూడొచ్చు. హ్మ్. మానవుడు ఈ నేతి మార్గంతో ముందుకు సాగి అనతి కాలంలోనే అంతర్వర్తనుడయ్యాడన్న సత్యానికి ఉపనిషత్తులే సాక్ష్యం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏమిటి ఇవేవి కావు అంటే ఏది కలిగినా అవన్నీ తొలగిపోతున్నాయి. నిద్ర కలుగుతోంది. కాసేపుండి తొలగిపోతుంది. కల కలుగుతోంది. కాసేపుండి తొలగిపోతుంది. మెలకువ కలుగుతోంది. కాసేపుండి తొలగిపోతుంది. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క జగత్తు, ఒక్కొక్క అనుభవము సత్యమన్నట్లు అనిపించి అవి తొలగిపోతున్నాయి. ఇవేవి కావు. ఇవేవి ఉండడం లేదు. కదా! హ్మ్. అన్ అనతిక కాలంలోనే ఇవేవి హ్మ్. కాదు కనుక అంతర్వర్తనుడయ్యాడన్న సత్యానికి ఉపనిషత్తులే సాక్షులు. ఓహో! ఇదేది కానిది, ఎప్పుడూ ఉండేది ఏదో ఉంది. హ్మ్. ప్రపంచంలోని వస్తువులన్నింటికన్నా తన శరీరము, మనస్సులే జ్ఞానాన్ని పొందడానికి నాకు అందుబాటులో ఉంటే, తక్షణమే ఉపయోగించుకోదగిన వస్తువు అని తెలుసుకుంటాడు. ఏ వస్తువు ఎంత వజ్రాల కిరీటమైనా హ్మ్. హ్మ్. అంతే కదా! గొప్ప అంతే గొప్ప గదమ్మా మరి. ఆస్తులైనా, రవ్వల నెక్లెస్‌లైనా, పట్టు చీరలైనా, ఏదైనా సరే హ్మ్. హ్మ్. ఈ ప్రపంచంలో ఏ వస్తువులకన్నిటికంటే కూడా ఈ శరీరము, మనస్సే జ్ఞానాన్ని పొందడానికి గొప్ప ఉపకరణాలు. అంతే అందుబాటులో అమ్మా. ఉంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు నేను హ్మ్. జ్ఞానాన్ని పొందడానికి సహకరించే గొప్ప సాధనాలివి. అంతే అమ్మా. అని తక్షణమే ఉపయోగించుకోవడం చక్కటి వస్తువులని గ్రహించాడు. అందుచేత బయటి ప్రపంచంలో వెతికేదానికంటే ఆహ్, తన మనస్సు, తన దేహాల ద్వారా ఈ విశ్వానికి మూల కారణాన్ని వెతికితే త్వరగా నేను జ్ఞానాన్ని పొందగలను అని అతడికి అనిపించి ఉండి ఉండొచ్చు కదా! అసలు నిజమే అమ్మా. నిజమే. ఈ ప్రపంచానికంటే ముందు సరేలే దాని సంగతి తర్వాత చూద్దాం. ఈ దేహం ఎలా కలిగింది నాకు? ఈ దేహంలో ఈ మనస్సు ఎలా కలిగింది నాకు? అసలు హ్మ్. నేను ఎలా పుట్టాను? హ్మ్. అన్న విషయాల మీద అతడు హ్మ్. పరిశీలన మొదలుపెడతాడు. హ్మ్. బయటెక్కడో వెతికేదానికంటే ప్రపంచంలో అక్కడుంది, ఇక్కడుంది, ఈ దేవుడు, ఆ దేవుడు, అది ఇదని వెతికేదానికంటే తన హ్మ్. మనస్సు, తన దేహం ద్వారానే విశ్వమున నాకు అసలు నేనన్నది ఒకటి ఉంటేనే కదా ఈ విశ్వం అన్నదంతా ఉంటుంది. అవును.
నేను లేకపోతే ఈ విశ్వం అనేది ఉంది అని ఎవరికి తెలుస్తుంది? తెలిస్తే మాత్రం ఆ నేనుకే కదా తెలియాలి. అసలు ఈ నేనేమిటి? ఈ నేనెలా పుట్టింది? కదా! అవును. ఆ! అంచేత హ్మ్. అన్వేషిస్తే త్వరగా ఆ జ్ఞానాన్ని పొందగలనని అతడికి అనిపించిందనమాట. ఓహో! నా మూలాన్ని నేను వెతుక్కోవాల్సి నాకు ఏది మూలమో చూస్తా. హ్మ్. అవునమ్మా. ఆ! అందుచేత బయట ప్రపంచంలో వెతికేదానికంటే తన మనస్సు, తన దేహాల ద్వారానే ఈ విశ్వానికి మూల కారణాన్ని అన్వేషిస్తే త్వరగా ఆ జ్ఞానాన్ని పొందగలను అని అతనికి అనిపించి ఉండవచ్చు. మరొక వైపు హ్మ్. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు నొక్కి చూస్తే చాలన్న చందంగా మానవుడు ఈ విశ్వానికి మూల కారణాన్ని మొదట తనలో తెలుసుకుంటే ఆ! పెద్ద కుండ నిండా అన్నం ఉడుకుతోంది. ఉడికిందా హ్మ్. లేదా అంటే కుండలోని అన్నమంతా ఒక్కొక్క మెతుకు నలపాలా? అవసరం అక్కడ లేదమ్మా. మొత్తం మెతుకు ఇలా నలిపితే అన్నం అంతా ఉడికిపోయిందని తెలుస్తుంది. అలాగే ఈ విశ్వంలో ఎక్కడ ఏముందని వెతికేదానికంటే ఈ విశ్వంలోనే ఉన్న ఈ నేను, నాది అన్న దేహంలో, మనస్సులో ఆ మూల కారణం వెతికితే సరిపోదు. ఒక అన్నం మెతుకు లాంటిదిది. దీన్ని ముట్టుకుంటే చాలు విశ్వ కారణం అంతా తెలిసిపోతుంది. అవును. అంతే. కాబట్టి అలా చందంగా మానవుడు విశ్వానికి మూల కారణాన్ని మొట్టమొదట తనలో గనక తాను తెలుసుకొనగలిగితే ఇతర విషయాల్లోనూ, వ్యక్తులలో కూడా దాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా హ్మ్. నాలో ఉన్నదేదో, నన్ను ఉంచుతున్నదేదో, నా చేత నేను అనిపిస్తున్నదేదో, అదే అన్నిటా అణువణువులోనూ ఉండి ఆ అన్నిటినీ ఉంచుతోంది. అంతే తనలో ఉన్నదాన్ని తెలుసుకుంటే విశ్వంలో ఉన్నదాన్ని అంతటిని తెలిసేసుకోగలుగుతాడు. అవునా? అందుచేతనే నేనెవరిని హ్మ్. అన్న ప్రశ్న యొక్క అన్వేషణ. దాని అంతరార్థాన్ని తెలుసుకోవడం జ్ఞాన మార్గంలోని సాధకునికి ఏకైక లక్ష్యమైపోయింది. అంతే. అంతే కదా! హ్మ్. జ్ఞానంలో వెళ్తున్నాడు అంటే అన్నిటికీ మూల కారణమైన నేనెవరు? నేను ఈ విశ్వాన్ని గురించి సామాన్య ప్రజానీకం పట్టుకొని వేళ్లాడే అపోహని జ్ఞాన భక్తి మార్గాలలో అన్వేషకులిద్దరూ త్యజించవలసిందే. జ్ఞాన మార్గంలో హ్మ్. వెళ్ళాక ఈ మిగతా వాళ్ళందరూ పట్టుకొని ఊహలు, అపోహలు చేసి జగత్తులో ఇక్కడక్కడ అది ఇది, అది గొప్పది, ఇది గొప్పది, ఇలా ఉంటే గొప్ప, అలా గొప్ప అనుకునేటువంటి సామాన్య హ్మ్. ప్రజానీకం పట్టుకొని వేళ్లాడుతున్న అపోహలన్నిటినీ కూడా హ్మ్. భక్తి మార్గంలో వెళ్ళేవాడైనా, జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడైనా సరే హ్మ్. త్యజించాల్సిందే. అంతే. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! ఈ అపోహ పట్ల పరిపూర్ణమైన వైరాగ్యాన్ని పెంచుకోవడం ద్వారా మనసులో కలిగే అన్ని రకాల రూపాంతరాల నుండి, మార్పుల నుండి మనిషి బయటపడి సమాధి స్థితిని పొందడానికి అర్హుడవుతాడు. ఇంక అపోహలన్నీ వదిలేసాడు. ఊహలు, అపోహలు, వాళ్ళ అభిప్రాయాలు, వీళ్ళ అభిప్రాయాలు, అక్కడ ఇదుంది, అక్కడ అదుంది, ఇది గొప్పది, అది గొప్పది అనే కదా ఇన్నాళ్ళు తిరిగాం. ఆ గొప్పల కోసం ఈ దేవుడు, ఆ దేవుడు అనుకుంటూను అన్నిటిని వదిలేసి అన్నిటికీ మూల కారణం, అన్నిటినీ ఉంచినదేదో అదే నన్ను ఉంచుతోంది. అది నాలో కూడా ఉంది. అదెవరు హ్మ్. అని తనలోకి తాను చూసుకుంటాడు జ్ఞాని. అవునమ్మా. భక్తుడేం చేస్తాడనమాట, ఎక్కడ చూసినా ఈ అద్వితీయమైన ఒక మహాశక్తే కదా! ఆ శక్తి లేకపోతే ఇంకేదీ లేదు కదా! అనేక రూపాలున్న అన్నిట్లోను ఒక మహాశక్తి ఒక్కటే కదా! అన్నిట్లో ఉన్నది నాలో ఉన్నది ఆ మహాశక్తి అయిన ఆ పరమాత్ముడే కదా! అతడు లేకపోతే నేను లేను. నేను ఉన్నాను అంటే అతడే. అంతే అవును. అయిపోయింది. ఈ రకంగా భక్తుడు, జ్ఞాని కూడా సమాధి స్థితిని పొందడానికి అర్హులవుతారు. ఈ రకమైన సమాధిని శాస్త్రాల్లో నిర్వికల్ప సమాధిగా పేర్కొంటారు. ఇంక దేనికి ఇంక వాడు లొంగడు. దేన్ని చూసి వ్యామోహపడతాడు? ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది అంటున్నా, ఏది కనపడుతోన్నా, ఏది అనిపిస్తోన్నా ఆ మూల శక్తే ఆ మహా చైతన్య ప్రవాహమే. అదే కనిపిస్తుంది. దానివల్ల ఉన్నవన్నీ కలిగి తొలిగేవే అన్న జ్ఞానం స్థిరపడిపోయింది. ఇక వాటి వైపుకి అంతే. ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు కదా! అంతే. అంతే. వెళ్ళడు. హ్మ్. అంచేత నిర్వికల్ప సమాధి. ఇక భక్తి మార్గాన్ని ఇది అనుకుంటూ చెప్పే మార్గంగా సూచిస్తాం. ఎందుకంటే ఈ త్రోవలో బాటసారికి ప్రపంచం అశాశ్వతం అనే జ్ఞానం నిజంగానే ఉన్నా,
హ్మ్. అతడు దాని సృష్టికర్త అయిన భగవంతుడిని నమ్మడంతో పాటు ఆయన చేత సృష్టింపబడ్డ ఈ ప్రపంచాన్ని కూడా నిజమే అని నమ్ముతాడు. భక్తుడు ప్రపంచాన్ని అవునమ్మా. అబద్ధం అవునమ్మా. ఎందుకంటే ఆ భగవంతుడు సృష్టికర్త దీన్నంతా కూడా సృష్టించాడు. దాంతో పాటు ఈ సృష్టి కూడా నిజమే. ఎందుకంటే నా అనుభవంలో ప్రతి క్షణం నిజంగానే ఉంది కదా! అంటాడు. అవునమ్మా. భక్తుడు ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల్ని, జీవుల్ని దేవుడికి సంబంధించిన వాటిలిగా నెమ్మదిగా భావిస్తాడు. అంతా ఇది దేవుడిదే, ఇది దేవుడిదే, ఇది దేవుడిదే అని భావించి వారిని తనవారిని చేసుకుంటూ ఉంటాడు. ఈ సంబంధాన్ని అనుభూతి చెందే మార్గంలో ఏది అడ్డుగా నిలుస్తుంది అని తోచినా వాడు దాన్ని వదిలేస్తాడు. ఎవరు అడ్డుపడినా దాన్ని పట్టించుకోడు. దేవుని యొక్క ఏదో ఒక రూపాన్ని ప్రేమించడం ద్వారా, ధ్యానించడం ద్వారా, తాను చేసే పనులన్నీ భగవంతుని మీద ఉన్న ప్రేమతో చేయడం ద్వారా అతనిలో లీనమవ్వడమే భక్తుడి యొక్క తక్షణ ఆదర్శం. అంతే. ఇంకా ఏ పని చేస్తున్నా సరే, ఏ పూజ చెయ్యి, అర్చన చెయ్యి, జపం చెయ్యి, తీర్థయాత్రలకు వెళ్ళు, ఏది చేసినా సరే దేవుడి మీద ప్రేమ ద్వారా దేవుడిలో లీనమైపోయి దేవుడా నువ్వే, నీదే, నువ్వే, నీదే అయిపోవడానికి ఆయనకి అది ప్రయత్నిస్తాడు. నా లక్ష్యం అదే. నా లక్ష్యం అదే అనుకుంటాడతను. కదా! అవునమ్మా. దేవుని రూపాలను ధ్యానించి వాటిలో లీనమవ్వడం ద్వారా ఈ విశ్వపు ఉనికినే మర్చిపోయి నిర్వికల్ప చైతన్య సమాధిని పొందడం ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఉం? హ్మ్. దేవుడి రూపాన్ని ధ్యానిస్తూ కూడా వాటిలో లీనమైపోతే ఈ విశ్వం యొక్క ఉనికినే మర్చిపోయే స్థితి కలుగుతుంది. హ్మ్. కలుగుతుంది కదా! ఆ, హ్మ్. దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఎలాగో. భక్తుడు దేవుడి యొక్క ఏదో ఒక ప్రత్యేక రూపాన్ని తన ఇష్ట దైవంగా తీసుకొని దాని గురించి ఆలోచిస్తూ దాని రూపాన్ని ధ్యానిస్తూ ఉంటాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అవునమ్మా. విష్ణు రూపాన్ని. ప్రారంభ దశలో ధ్యానం చేసేటప్పుడు భక్తుడు తన ఇష్టదైవం యొక్క పూర్తి రూపాన్ని తన మనోనేత్రం ముందు తెచ్చుకోలేడు. ఆ పూర్తి రూపాన్ని. అందుకే పాదాలనో, ముఖాన్నో, హృదయాన్నో, ఆయన మెడలో ఉన్నటువంటి మాలనో దేన్నో ఒకదాన్ని ముందు హ్మ్. చేస్తూ కొన్నిసార్లు ఆయన చేతుల్ని, కొన్నిసార్లు పాదాలని, కొన్నిసార్లు ముఖాన్ని మాత్రమే ఏకాగ్రం పెట్టి చూడగలుగుతాడు. పైగా ఇవి అవును. కూడా కనిపించిన వెంటనే కరిగిపోతూ ఉంటాయి. ఆ కాళమించి మళ్ళీ ఇంకో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది దృష్టి. హ్మ్. అవునమ్మా. నిరం నిరంతరమైన సాధనకు ఫలితంగా మరింత లోతుగా అలాగ ధ్యానం కుదిరినప్పుడు తన ఇష్టదేవత మూర్తి యొక్క పూర్తి చిత్రం అతని మనోనేత్రం ముందు కనిపిస్తుంది. క్రమక్రమంగా ఎప్పుడైతే ఇంకా గాఢంగా ధ్యానం చేయడం కుదురుతున్నప్పుడు అతని మనసు తొణక్కుండా, బెనక్కుండా ఉన్నంత కాలం ఆ బొమ్మ స్పష్టంగా చెదిరిపోకుండా అతనికి దర్శనమిస్తూ ఉంటుంది. ఆ పైన అతని ధ్యాన తీవ్రత ఎంత ఎంత పెరుగుతూ ఉంటే అంతగా ఆ భక్తుడు తన ఇష్టదేవత యొక్క కదలికల్ని, చిరునవ్వుల్ని, పలుకుల్ని, చిట్ట చివరిగా స్పర్శను కూడా అనుభవిస్తూ ఉంటాడు. పొందుతాడమ్మా. పొందుతాడమ్మా. అప్పుడు కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని చోట్ల ఆ భగవంతుని సజీవ మూర్తిని తన మనోహరమైన అతని శ్రేష్టల్ని ఆ భక్తుడు చూడగలుగుతాడు. ఇది తన నిజమమ్మా. తన ఇష్టదైవమే తనకి తానుగా అన్ని రూపాలను అంతవరకు నిజమేలే. కానీ హ్మ్. తన ఇష్టదైవమే హ్మ్. తనకు తానుగా అన్ని రూపాలను ధరించాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని రూపాలు ఆయనవే హ్మ్. కదా! నా హ్మ్. ఇష్టదైవమే ఇన్ని రూపాలను ధరించాడు. ఈ వేషాలన్నీ నా దేవుడు వేసుకున్న వేషాలే. అవును. ధరించిన అది రావడం కష్టంలే మరి. తన కొంచెం ఇష్టదైవమే కష్టమేనమ్మా. మరి ఆ ఒక్క రూపం తప్ప మిగతావన్నీ కావు. ఏదో ఆయన కనపడుతూ ఉంటాడు. ఆనందాలు నవ్వులు చిందిస్తూ ఉంటావు. ఆనందాన్ని పొందుతావులే. కానీ నా ఇష్టదైవమే విశ్వంలో ప్రతి రూపము ఆయన వేసుకున్న వేషమే అని హ్మ్. చూడగలం. అన్న నమ్మకం బాగా ఎప్పుడైతే కలుగుతుందో దాని హ్మ్. ఫలితంగా భక్తుడైన సాధకుడు క్రమక్రమంగా రకరకాల దైవ రూపాలు తన ఇష్టదేవతా మూర్తిలో నుంచి వెలువడుతున్నాయి. నా అనుభూతిని హ్మ్. పొంది ఎన్ని రూపాలైనా నా ఇష్ట దైవమే. ఆ పరమాత్ముడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు. అవును. గురుదేవులు శ్రీ రామకృష్ణులు ఇలా చెప్తూ ఉండేవారు.
ఎవరైతే అటువంటి ఒక రూపాన్ని సజీవమూర్తిగా దర్శిస్తారో అటువంటి వారు అన్ని ఇతర రూపాల్ని కూడా సులభంగా దర్శించగలుగుతారు. ఎవరైతే మన ఇష్టదేవతని మనం చూడగలుగుతామో, ఇక అందరి హ్మ్. ఇష్టదేవతలను కూడా నేను చూడగలుగుతాను. అవునమ్మా. ఆ! ఎందుకంటే ఎవరి ఇష్టదేవతైనా నా ఇష్టదేవతే వాడికి అలా ఉన్నాడంతే ఆ రూపంలో. అది. ఆ! అవును. ఇప్పుడు నాకు కృష్ణుడిష్టం. హ్మ్. కృష్ణుడిని నేను ధ్యానం చేస్తూ ఉంటే హ్మ్. ఒకరికి రాముడిష్టం, ఒకరికి శివుడిష్టం. అవును. అలాగే వేరు వేరు రూపాలతో ఒకరు గణపతి, ఒకరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అవును. ఒకడికి అమ్మవారు, ఒకడికి ఎవరో సాయిబాబా, ఒకరికి రమణులు ఇట్లా అలా ఉన్నారనుకో, అవును. అప్పుడు ఇలాగ గాఢంగా తన ఇష్టదేవత యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు అందరూ ఈయనే అలా అవునమ్మా. ఒక్కొక్కరు అలా రూపాలుగా హ్మ్. కృష్ణుడుగా, శివుడుగా, రాముడుగా, ఆ! ఇదే దేవతామూర్తులుగా నా స్వామే ఇలా ఉన్నాడు, నా స్వామే ఇలా ఉన్నాడు అవునా? అని హ్మ్. అనేటువంటి అనుభూతిని పొందుతారు. అవునమ్మా. పైన చెప్పిన దాని నుంచి ఒక విషయం సుస్పష్టం అవుతోంది. ఏమిటంటే అటువంటి సజీవ దివ్యమూర్తుల దర్శనాన్ని పొందిన వారు అదృష్టవంతుడు. ధ్యాన సమయంలో కలిగే ఆలోచనలకి, అనుభూతులకి పరిమితమైన ఈ రూపాలు మామూలుగా మేల్కొన్న స్థితిలో చూసే వస్తువుల్లాగానే, వ్యక్తుల్లాగానే నిజమైనవని తెలుసుకుంటాడు. ధ్యాన సమయంలో కలిగేటువంటి ఆలోచనలకు, అనుభూతులకి పరిమితమైపోయిన ఈ రూపాలు హ్మ్. మనకు ధ్యాన సమయంలోనే కదా అవి కనపడతాయి. అవును. హ్మ్. అనుభవం అప్పుడే కలుగుతూ ఉంటుంది. అవును. అయితే కానీ తర్వాత మామూలుగా మేల్కొన్న స్థితిలో మనం చూసే ప్రతి రూపము కూడా అదే. ఆ! ఇప్పుడు నా ధ్యాన సమయంలో అనేక దేవతా రూపాలు నా ప్రియమైన దేవుడే అని చూడగలిగిన నేను హ్మ్. తర్వాత మెలకువగా ఉన్నప్పుడు నాకు కనబడే ప్రతి రూపము తన ప్రియమైన దైవంగా చూడగలుగుతాను. హ్మ్. ధ్యాన సమయంలో కలిగే ఆలోచనలకి, అనుభూతులకి పరిమితమైన రూపాలు మామూలుగా మేల్కొన్న స్థితిలో చూసే వస్తువుల్లాగానే, వ్యక్తుల్లాగానే నిజమైనవని తెలుసుకుంటాడు. బాహ్య ప్రపంచంలో కలిగే అనుభూతులు ఎంత నిజమో, ఈ భావనా ప్రపంచంలో కలిగే అనుభూతులు కూడా అంతే నిజమన్నమాట. ఓహో! హ్మ్. మెలుకున్నప్పుడు ఈ రూపాలన్నీ. లోపల ధ్యానంలో ఉన్నప్పుడు ఆ రూపాలు. కదా! ఆ హ్మ్. లోపల ఒక దైవము, ఆయనలో అనేక దేవతా రూపాలు ధ్యాన సమయంలో, ఈ మెలకువలో ఈ అనేక వేరు వేరు జీవరూపాలు. హ్మ్. అవునా? ఇవన్నీ అవునమ్మా. కూడా ఈ బయట రూపాలు ఎంత నిజమో, నా లోపల నా భావనా ప్రపంచంలో కలిగే అనుభూతులు కూడా అంతే నిజం. అవును. అప్పుడే ఉంటున్నాయి, తర్వాత ఉండడం లేదు కదా! అంతే ఈ గదమ్మా! మెలుకువలో అవును. ఉన్నప్పుడు ఇప్పుడే ఉంటున్నాయి. హ్మ్. మరి నిద్రలో వెళ్ళేసరికి ఉండడం లేదు. కాబట్టి అవును. ఇదే నిజము అన్న ఆలోచన మరింత లోతుగా స్థిరపడే కొద్దీ బయట ప్రపంచం కూడా మన మనస్సు యొక్క ప్రతిరూపమే అని తెలుసుకుంటారు. హ్మ్. అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. మరి నీ హ్మ్. నీ వెలుపల తోచేటువంటి ఈ ప్రపంచం నీ మనస్సు యొక్క ప్రతిబింబమే అని నువ్వు తెలుసుకుంటున్నావా మరి? అవును. తెలుసుకోవాలి. అవును కాదు. నేను ఒప్పుకోను అలా అంటే. హ్మ్. మీరు అనుభవించాలి. లేదమ్మా. అనుభవించకుండా అది మాట్లాడకూడదు అర్థమైంది. కానీ ఇది నేను గురువు ద్వారా తెలియబడతదమ్మా. గురువు ద్వారా తెలియబడుతుంది. తెలియబడినా సరే, తెలియబడితే హ్మ్. సరిపోదు. ఎందుకంటే నువ్వు బయట శత్రువుని చూసినా, మిత్రుడిని చూసినా, పులిని చూసినా, పాముని చూసినా, బంధువుని చూసినా, మిత్రుడిని చూసినా, కొడుకుని చూసినా, కోడల్ని చూసినా, తోటి కోడల్ని చూసి ఎవ్వరిని చూసినా సరే, వారు హ్మ్. నాకు బయట కనపడుతున్న వారి వలె ఉన్నారే గాని, నా హ్మ్. మనసులో వారి పట్ల నేను పెట్టుకున్న భావాలే నాకు బయట హ్మ్. పడుతున్నాయి. వాళ్ళు నాకు బయట లేరు. హ్మ్. నాలోనే అవునమ్మా. ఉన్నారు. హ్మ్. ఏం అవునమ్మా. తెలిసేస్తుందండి చూడగలగాలి. నీకంటే అవునమ్మా. బయట ఎలా తెలుస్తుంది నువ్వేగా మరి. హ్మ్. ఎవరిని ద్వేషించు, ప్రేమించు, కౌగిలించుకో అవును నా వాళ్ళు కాని వాళ్ళు అనవు. ఎవరిని ఛీ అనో, ఎవరిని అచ్చా అనో అది నా భావాలే. హ్మ్. ఆ! ఆ భావాలకు అనుగుణంగా నాకు బాహ్య ప్రపంచంలో ఉన్న నామరూపాలు అలా కనపడుతున్నాయి. అంతే. నాకు ఆ భావం లేకపోతే అక్కడ లేదుగా. అంతే గదమ్మా! ఆ! భావం లేకపోతే వాళ్ళ మీద ఏమి లేదు. అందుచేత నీకెవరి మీదన ఏదన్నా కలిగితే నా భావమే నాకలా కనిపిస్తోంది. హ్మ్. వారిలో ఏమీ లేదు అని చూడగలిగితే అమ్మ మీకు అర్థమైపోయింది. మీకు శతకోటి వందనాలు. అర్థం అవ్వకుండా అవును తెలిసిపోయి నాకేదో అనుభవం కలిగినట్లు మాట్లాడితే
అది మీకే. హ్మ్. అంచేత మరి నేను అలా చూస్తున్నానా? నా మనసులో లేదమ్మా. లేకపోతే బాహ్యంలో ఉందా? నా మనసులో లేకపోతే? ఆళ్ళెవళ్ళో తెలియని మనుషులు వెళ్తే వాళ్ళ పట్ల నాకేమీ లేదు కాబట్టి నిర్వికారంగా ఉన్నాను. నాకు అవును. తెలిసిన మనుషులు అంటే వాళ్ళ గురించి కొంత సమాచారం నా లోపలుంది. ఆ లోపల ఆ సమాచారం ఉన్నప్పుడు, ఆ హ్మ్. సమాచారం పెట్టుకునే చూస్తాను కదా! మరేం అవును చేయలేను. కదమ్మా! హ్మ్. ఆ! ఇదిగో అవును. చాలా రోజుల తర్వాత లక్ష్మి గారొచ్చారు. ఆ! లక్ష్మి గారొచ్చారు అంటున్నానంటే లక్ష్మి గారు అన్న నామరూపాలు నాకు ఇంతకు ముందు నా మనసులో లేకపోతే నా లక్ష్మిగా ఎట్లా గుర్తుపడతాను? అవును. గుర్తుపట్టలేను. పైగా ఆవిడ పట్ల కొన్ని అభిప్రాయాలు. ఇలాగ నాకు వెలుపల కనిపిస్తున్నవన్నీ కూడా మంచా, చెడ్డా, తప్పా, ఒప్పా అని కాదు. నా లోపల నేను వేసుకున్న భావాలు, అభిప్రాయాలకు అనుగుణంగానే నాకు వెలుపల నాకు కనపడుతున్నాయి. అలాగే నేను జూస్తున్నా. తప్ప నాకంటే విడిగా ఏదీ లేదు. లేదు. హ్మ్. అది నీకు అనుభవానికొస్తే నువ్వు అధారితో అవునమ్మా అని చెప్పు. లేకపోతే ఇంకా నేను అవగాహనలో లేనమ్మా నువ్వు నాకు చెప్పకపోయినా నువ్వు తెలుసుకో. అవును. సరేనా? అవునమ్మా వచ్చేసిందమ్మా గురువమ్మ మీరు ఉంచేశారు. ఎవరు ఉంచేస్తారు? నువ్వుండాలి గాని. హ్మ్. అందుచేత మరింత లోతుగా స్థిరపడే కొద్దీ తన మనస్సు యొక్క ప్రతిరూపమే ఈ బాహ్య ప్రపంచము అన్న దృఢ నిశ్చయం ఏర్పడాలి. హ్మ్. ఏర్పడి పైగా ఈ భావ ప్రపంచంలోని అనుభూతులు భక్తుని మనసులో ఎంత నిజమైనవిగా తోస్తాయి అంటే, బాహ్య ప్రపంచం ఒకటి ఉన్నది అన్న జ్ఞానం అతనికి తాత్కాలికంగా పూర్తిగా పోతుంది. అంత హ్మ్. భగవంతుడే చూస్తున్నాడు మరిక. బయట ఒక ప్రపంచం ఉందన్న దాన్ని కూడా మర్చిపోతాడతను. హ్మ్. భక్తి కలిగే ఈ స్థితిని శాస్త్రాలు సవికల్ప సమాధిగా పేర్కొంటాయి. మేలుకొనే హ్మ్. ఉన్నాడు. అన్నిట్లోని ఈశ్వరుడే, ఈశ్వరుడే. లేతే అమ్మవారే, అమ్మవారే. లేకపోతే ఏదో కృష్ణుడే, కృష్ణుడే. లేతే వాసుదేవుడే, లేతే బాబాయే, బాబాయే అని చూస్తుంటే వాడు బయట ప్రపంచాన్ని చూస్తున్నా, ప్రపంచాన్ని చూస్తున్నాడు అన్న సంగతి కూడా మర్చిపోతాడు. అది అవును. సమాధి అంటేను. సవికల్ప ఎవరేదైనా సరే బాబాయే అని రావాలి నీకు. వ్యక్తి రాకూడదు. అవును. ఇది సవికల్ప సమాధి. అంటారు. అటువంటి సమాధి కలిగిన సమయంలో తన మనశ్శక్తి వల్ల భక్తుని మనసులో నుండి బాహ్య ప్రపంచం కాస్త మాయమైపోయినా, భావ ప్రపంచం నిలిచే ఉంది. నీ లోపల ఉన్న భావమే కదా నీకు బాహ్యంగా కనపడుతోంది. అవును. అవునా? ఆ! ఈ భావ ప్రపంచంలో తన ఇష్టదేవతను అనుభూతి చెంది అతడు పొందే ఆనందం మేల్కొన్న స్థితిలో అతడు వస్తువుల, మనుష్యుల సంపర్కంలో పొందే ఆనందానికి ఏ విధంగానూ తీసిపోదు. లోపల తన ధ్యానంలో ఆ భగవంతుడిని ఎలా ఎలా అనుభవించాడో అప్పుడు వెలుపల కూడా అందరిలో ఆయన్నే చూస్తూ ఉండగలిగితే లోపల వెలుపల ఒకే ఆనందం కలుగుతుంది. హ్మ్. ఎప్పుడు చూసినా ఆనందంగానే ఎందుకు అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. అదే లోపల నా భావంలోనూ ఈశ్వరుడే, బాహ్యంలోనూ ఈశ్వరుడే అన్న అనుభవం గనుక స్థిరపడితే ఇంకా ఆనందం లోపల వెలుపల అనే తేడా లేకుండా మేల్కొన్న హ్మ్. స్థితిలో ఆనందానికి తీసిపోదు. ఆ సమయంలో అతని మనసులో ఎగసిపడే ప్రతి ఒక్క ఆలోచన అతని ఇష్టదైవాన్నే లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఏ ఆలోచనొచ్చినా ఆయన గురించే ఉంటుంది. ఆయనే, ఆయనే, ఆయనే అని వస్తూ ఉంటుందనమాట. హ్మ్. భక్తుని యొక్క ఈ మానసిక స్థితిని సవికల్ప సమాధిని శాస్త్రాలు ఎందుకు అన్నాయంటే, ఆ హ్మ్. సమయంలో భక్తుని మానసిక రూపాంతరాలన్నీ వరుసగా ఒకే వస్తువును వాటి ప్రధాన లక్ష్యంగా కలిగి ఉన్నాయి గనక. ఒకే వస్తువుని ఒకే పరమాత్మ వస్తువు ప్రధాన లక్ష్యంగా కలిగి ఉన్నాయి గనక సవికల్ప సమాధి అంటున్నారు. ఈ విధంగా భావ ప్రపంచానికి చెందిన ఏవో ఒక లక్ష్యం మీద ధ్యానం చేయడం ద్వారా భక్తుని మనసులో నుంచి కంటికి కనిపించే బాహ్య ప్రపంచం మాయమైపోతుంది. హ్మ్. ఎప్పుడైతే ఒక ఆలోచన బలం కలిగిందై ఉంటుందో అప్పుడు మిగిలిన ఆలోచనలు మాయమైపోతాయి. దాని హ్మ్. మీద ఎంతసేపు హ్మ్. కదా! కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే ప్రియురాలు ప్రియుడై ఉండొచ్చు. ఇక ఏ పనులు చేస్తున్నా ధ్యాసంతా అతడి మీదే ఆవిడకుంటుంది. ఆమె మీద ఆయనకుంటుంది. వాళ్ళు ఏవేవో బయట పనులు చేస్తూ ఉంటారు గానీ, వాళ్ళనే ఇప్పటికి ఏం చేస్తూ ఉంటుందో, లేచిందేమో, ఇలాంటిదేమో, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఏం అలా లోపల లోపల అనుకుంటూ ఉంటారు.
వెలుపల అన్ని పనులు ఆఫీస్‌లో పనులు చేస్తూ ఉంటాడు. అందరితోటి మాట్లాడుతూ ఉంటాడు. ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా అమ్మాయి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అందరితో మాట్లాడుతూ ధ్యాస అంతా ఆయన మీద ఉంటుంది కదా! మామూలుగా ఇష్టమైన దాని మీద ఒక ఆలోచన బలవంతంగా దేని మీద ఉందో అప్పుడు మనకి మిగిలిన ఆలోచన మాయమైపోతాయి. అలాగే ఒక మనిషి మీద ద్వేషం ఉందనుకోండి మనకి, మనం ఎన్ని పనులు చేస్తున్నా ఎవరితో మాట్లాడుకున్నా ఆ లోపల ఆ ద్వేషం, ఆ చిరాకు లోపల 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 గందరగోళం చేస్తూ ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఏదో భక్తి, ప్రేమ అంటే బాగా వినేయొచ్చు, తీపిగా ఉంటాయి. కానీ మనకు ఒక మనిషి మీద అవునమ్మా. ఏదైనా ఆ భావన తీవ్రత బట్టి ఉంటదమ్మా. నిజమే. ఆ ద్వేషమైనా సరే అలా తీసేయకూడదు. ఈ ద్వేషం అన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని చూడు. ఓహో! అవునమ్మా. అసలు ఒక మనిషి మీద ద్వేషం కలిగిందంటే, అయిష్టం కలిగిందంటే, దాన్ని అస్తమానం అదే గుర్తొస్తూ ఉండడం, దాని గురించి చీచా అనుకుంటూడం, ఏవో పైనన్ని పనులు చేస్తూ ఉంటాం. అవునమ్మా. అదే మన భావం ఏదైతే అదే నిన్ను తిప్పేస్తూ ఉంటుంది. బయట దేహం వ్యవహారాలు చేస్తూ ఉన్నా సరే. అప్పుడు మిగిలిన ఆలోచనలు మాయమైపోయి, ఆ ఒక్క ఆలోచన తిరుగుతూ ఉంటుంది. లోపల పనులైతే చేస్తూ ఉంటాం మనం. ఇంత పురోగతి సాధించగలిగిన సాధకుడికి భగవంతుడి పట్ల నిర్వికల్ప సమాధి ఎంతో దూరంలో ఉండదు. ఇంకా అన్నీ భగవంతుడే. మాటి మాటికి భగవంతుడే తప్ప మరొకటి లోపల వెలుపల కూడా కదా! నీకు అన్య వస్తువు మీద ధ్యాస లేకుండా ఉండగలిగితే ఇంకా నిర్వికల్ప సమాధి ఎంతో దూరంలో ఉండదు. ఈ విధంగా అనంత కాలంగా ఈ బాహ్య ప్రపంచం నిజమైందేనని ఎప్పటినుంచో నిజమైంది కదా! ఎన్ని యుగాల నుంచి మనకు అలవాటయిందో ఇది. నిజమైందని అనుకోవడానికి అలవాటు పడ్డ నమ్మకాన్ని వదిలించుకొని వ్యక్తి యొక్క మనస్సు గొప్ప శక్తిని, పట్టుదలని ఈ ప్రపంచం కాదు. మూల వస్తువైన పరమాత్ముడు నా ఇష్టదైవం. అతడు అన్నిటికీ కారణం. అతడే ఆధారం. అతడే అన్ని నామరూపాలుగా ఉన్నాడు. అన్నిటి నిండా ఆయనే ఉన్నాడు. ఆయనే, ఆయనే, ఆయనే కదా! అన్నంత గట్టిగా స్థిరపడిపోతుంది. అప్పుడు అవును. ఆ నమ్మకం బాహ్య ప్రపంచం నిజమన్న నమ్మకం కాస్త వదిలించుకొని వ్యక్తి తన యొక్క మనస్సు యొక్క గొప్ప శక్తి, పట్టుదల అటువంటి వాడి మనస్సు గొప్ప శక్తిని, పట్టుదలని సంతరించుకుంటుంది. ఎప్పుడైతే మనస్సు నుంచి దాని రూపాంతరాలన్నీ పూర్తిగా తొలగింపబడినప్పుడు ఈ ఆనందానుభూతి ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. రూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగిపోతుంటే ఆ రూపాలకి మూల వస్తువైన నీ ఇష్టదైవమైన పరమాత్ముడే మిగిలిపోతుంటే నీకు ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. ఆ! అన్న నమ్మకం కూడా కలుగుతుంది. అప్పుడు ఆ ఆనందాన్ని చవిచూడ్డానికి అతని మనసు ఒక్కొక్కటిగా ముందుకి అది మాటి మాటికి ఆ ఆనందంలోకి వెళ్ళిపోవాలని గురకలు వేస్తూ ఉంటుంది. గురు కృపచేత, దైవ కృపచేత అతడు అత్యున్నత భావ శిఖరాలను అధిరోహిస్తాడు. ఉన్నతోన్నతమైన భావాలు, అఖండ చైతన్యాన్ని గురించిన ఆలోచనలు, దానితో కూడి ఉండడానికి చెప్పలేనంత ప్రేమ అలా అలా అతనిలో అద్భుతమైన భావాలు, భావ శిఖరాల్ని పొందుతాడు. తనను తాను అద్వైత జ్ఞానంలో సుస్థిరపరుచుకొని అంతులేని శాంతిని పొందుతూ ఉంటాడు. అంతా నేనే, నేనే అంతా. నేనుగా ఉన్నది అనంతమైన పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమునే నేను. నేనుగా ఉన్నది ఆ పరబ్రహ్మమే. ఈ జగత్తుగా ఉన్నది ఆ దివ్యత్వమే. తానే, తానే అని పరుచుకొని అంతులేని శాంతిని పొంది రెండో వస్తువు కనిపించినప్పుడు రాగద్వేషాలు కలగవు కాబట్టి ఆ శాంతి లేదు కాబట్టి ఆ శాంతి అంతు లేకుండా పోతుంది. లేకపోతే దాన్ని మరోలా చెప్పుకోవచ్చు. తన ఇష్టదైవం మీద ఉన్న తీవ్రమైన ప్రేమ అతనికి ఆ స్థితిని రుచి చూపిస్తుంది. ఆ ప్రేమ యొక్క బలమైన ప్రేరణ చేత ఆ లక్ష్యంతో తాను ఏకమనే అనుభూతి బృందావనంలో గోపికల్లాగా పొందుతాడు. జ్ఞాన ఈ మార్గాలలోని సాధకులు తమ పరమగమ్యాన్ని చేరుకోవడానికి శాస్త్రాలు పైన విధముగా మార్గాన్ని చెప్పాయి. కాబట్టి ఎవరికి ఏ మార్గం, ఎవరికి అర్హత కలిగి ఉన్నామో, అసలు మనం ముందు ఏ స్థితిలో ఉన్నామో, ఈ విన్న బోధలన్నీ బుద్ధికి అందేయే గాని అనుభవానికి అందేయా లేదా అని ఆ మార్కెటింగ్పై మాకొచ్చేసే అనుకోకుండా అందేయా అలా నేనున్నానా లేదా అని చూసుకుంటూ మరీ నీ ఇష్ట దైవం మీద నీ ధ్యాసను ఎక్కువ సమయం పెట్టడానికి ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఉత్తీర్ణులవుతారు అంటున్నారమ్మా ఈ శారదానంద స్వామి.
అంటే దేవుడు కృష్ణ మరి బృందావనంలో గోపికలు, బృందావనం ప్రతి గోపిక కూడా కృష్ణుడు రావాడే. అసలు వాళ్ళకి బృందావనం అంతా గోపికల్లాగే కనపడుతుంది, కృష్ణుడిలాగే కనపడుతుంది. వాళ్ళకి ఇంకేం కనిపించట్లా, బృందావనం అంతా కృష్ణుడిలాగే కనపడుతుంది. ఎక్కడ చూసినా ఆ కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు, అక్కడ కృష్ణుడు ఇలా ఉన్నట్ట అలా ఉన్నట్ట అంతా. అసలు ఆ చెట్లన్నీ కృష్ణుడే. నాకు గోపికలకు నాన్నమ్మా ఇప్పుడు అక్కడ ఉన్నాయి చెట్లే. ఆ బృందావనంలో ప్రతి చెట్టు ఒక గోపికేనట. ఎందుకంటే ప్రతిరోజు కృష్ణుడు అక్కడికి వచ్చి ఆ గోపికలతో విహరిస్తాడట నాన్నమ్మా. ఈ చెట్లన్నీ గోపికలు అయిపోతాయట. కృష్ణుడు వాళ్ళతో విహారం చేస్తూ ఉంటాడట. ఆ చెట్లు కృష్ణుడు, ఆ కృష్ణ గోపికలు అనుకునేసరికి ఆ చెట్లను కౌగిలించుకోవాలనిపించింది నాన్నమ్మా నాకు. ఆ కృష్ణుడే. అలాగా ఆ యమునా నదిలో ఆ దీపాలు వదులుతుంటే ఎంత బాగుంది నాన్నమ్మా. ఆ పూజ చేయిస్తుంటే ఎంత బాగుందో, పూజ చేసుకుంటే నాకు ఎంత బాగుందో. అసలు ఆ కృష్ణుడితో వెరీ హ్యాపీ నాన్నమ్మా నేను. ఆ చెప్తూ ఉంటే నిజంగా ఆ మధురలో ఆ కృష్ణుడు పుట్టినటువంటి ఆ రూము, జైలు, ఆ తర్వాత కృష్ణుడు తిరిగిన ప్రదేశాలు, ఆ కృష్ణుడికి చేసిన ఆరాధనలు, అడుగడుగున ఆ గుడి, ఆ గుడిలో చేస్తున్న పూజలు, అక్కడే ఉన్న మిగతా గుళ్ళు, ఆ గుళ్ళ నిండా కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు. ఎంత బాగుంది నాన్నమ్మ. నిజంగా నేను దేన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అంతకంటే ఎక్కువ నేను హ్యాపీనెస్ తెచ్చుకున్నాను. ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. మా అత్త కృష్ణుడేనానమ్మా, కృష్ణుడి కంటే ఇంకొకరు లేడు నాన్నమ్మ అంటూ రుక్మిణీ కళ్యాణం కూడా చేసేసుకోవాలి నాన్నమ్మ. నేను ఏమైనా చేసేసుకుంటాను. అలాగే రాధాదేవి చీర దీనికి ఇచ్చారటమ్మా, చెప్పానేమో చెప్పాను. అక్కడేమో మా బృందావనంలో రాత్రి అయ్యేసరికి ఇంకా 7 అయిన తర్వాత ఇంక దానిలోకి వెళ్ళడానికి వీలు లేదు. పంపరు, మేము చూడలేకపోయినామమ్మ. తలుపులు ఏం చేస్తారు, వెళ్ళాలి. వెళ్లే ముందు అక్కడ పూజ చేసి స్వామి వీళ్ళకి గైడ్ గా వచ్చాడు. ఈయన అదృష్టం. వెరీ గుడ్. చెప్తే అతడు ఏమో నువ్వు ఖాళీలాకి ఈయన చెప్పేట, ఈయన గైడ్ గా వచ్చాడు. ఆయన దగ్గరుండి దీని సంతోషం చూసి పట్టలేక ఆయన దగ్గరుండి తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద ఉయ్యాల, ఆ ఉయ్యాలలో మరి పవలింపు సేవ చేసి, ఆ పవలింపు సేవలో కృష్ణుడు దానిలో పడుతుంటాడట. అప్పుడు 7 గంటల లోపుగా అక్కడ ఒక చీర, గాజులు, తర్వాత పాలు, పళ్ళు, వెన్న ఇవన్నీ పెట్టి ఏదో మంత్రాలతో పూజ చేసి అవన్నీ మీరు సేవించండి స్వామి అని చెప్పి తలుపులేసి వచ్చిస్తారట. మర్నాడు పొద్దున్న 7 వరకు మళ్ళీ వెళ్ళకూడదు. వచ్చేసరికి అక్కడ మరి ఆ బిచాన ఆ పక్కంతా చెరిగి ఉంటుందట, గాజులు కొన్ని పగిలి ఉంటాయట, అవన్నీ ఆ పాలు కరిగి ఉంటాయట, ప్రసాదం కూడా కొంచెం రంగు మారి ఉంటుందట. అవన్నీ నిదర్శనాలమ్మా. రోజు కృష్ణుడు వస్తాడు, తప్పకుండా రోజు ఇక్కడ రాధాదేవితో విహరిస్తాడు. అలాగే ఇక్కడ ఈ బృందావనంలో ఉన్న ఈ చెట్లన్నీ ఈ గోపికలందరితోటి ఇక్కడ నాట్యం ఆడతాడు. అక్కడ అడుగులు ఉంటాయమ్మా, అడుగులు పడతాయమ్మా, ముద్రలు. ఆ ముద్రలు పడి తీరుతాయి ప్రతిరోజు. పడి తీరుతాయని ఆయన చెప్పాక ఆహా అనుకుందనమాట. మనాడు పొద్దున 6 ఆయన వచ్చేసి లేపేసి వీళ్ళని తయారైపోమని, పదనికి అవన్నీ చూపిస్తానని తీసుకెళ్ళి ఆ తలుపు తీసి చూస్తే అవన్నీ అలాగున్నాయట. అది ఎలా చెప్తారు అలా ఉన్నాయట. చూసి ఆయన మరి దాని అన్నిటికీ పూజ చేస్తాడట. పూజ చేసి దీని అంక చూసి, అమ్మా ఎవరికో గాని ఇవ్వమ్మా, ఇదిగో ఈ రాధాదేవి రాత్రి కట్టుకుంది ఈ చీర నువ్వు కట్టుకో, దీనికి ఇచ్చట. వెరీ గుడ్. ఈ గాజులు రాధాదేవి రాత్రి పెట్టుకుందమ్మా, ఈ గాజులు నువ్వు పెట్టుకో అని చెప్పి ఇన్ని గాజులు ఇచ్చట. అలాగే ఆయనకి ఇలా గంధం రాసేసి మొహాలు బొగ్గల నిండా కూడా ఏవో రాసుకున్నాయి ఫోటోలో. అవన్నీ బొట్లు పెట్టి రాధాదేవి కృష్ణుడునమ్మా అని చెప్పి అలాగ అవన్నీ చూపించి, ఆ ప్రసాదం కూడా దీనికి పెట్టి, ఆ గిన్నెలో స్వామి తాగిన పాలు, ఆ ప్రసాదం పెట్టి, పుణ్యో నీకు ఇంత ఖాళీగా దొరికింది, నీకు ఇలా ఈ చీర నీకు ఇస్తాను కూడా నేను అనుకోలేదమ్మా, రాధాదేవి ఇస్తుంది నీకు అని చెప్పి ఇచ్చాట. ఇంక దీనికి ఎంత తట్టుకోలేకపోయింది అసలు సంతోషాన్ని. చాలా ఆనందం కదా. మళ్ళీ వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఆ పాదాలు, ఎవరో మనుషులు నడిచినట్టే నానమ్మ పాదాలు, అమ్మో కృష్ణుడు ఇంత సజీవంగా ఉన్నాడు ఇక్కడ అని నాకు ఎంత హ్యాపీ అనిపించో. అది చక్కగా తెచ్చుకుని దాచుకున్నానంది. ఆయనే కదా నానమ్మ
నా తల్లి, నా తండ్రి, నాకు అంత ఫ్రెండ్ అన్ని కృష్ణుడే కదా, ఒక్క మొగుడుగానే ఉండమని ఎలా అడుగుతాను? అది కాదు. ఏమో నేను రుక్మిణిని కృష్ణుడితో ఆ కళ్యాణం నేను చేసుకుంటాను అంతే. అన్ని ఆయన. తల్లి తండ్రి అయిన వాడు భర్త అవ్వలేదు కదా, భర్త స్నేహితులు అవ్వచ్చు కానీ బంధువు అవ్వలేడు కదా. అక్కడ అయిపోయాడంటే నాకు వాడు రెండో వాడు అవ్వలేడు. అన్ని ఆయనే నాకు. ఎంత మరి మరి భక్తుడికి భగవంతుడు సర్వము కదమ్మా. మరి భక్తుడికి భగవంతుడు సర్వమే, భర్త అని మాత్రమే ముడి వేయొద్దు అంటుంది అది. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ పాయింట్ అమ్మా చెప్పింటాను. ఆ చిన్న పిల్ల దానికి ఆ ప్రేమలో నుంచి ఆ భక్తి నుంచి ఎంత అవగాహన ఇస్తున్నారు. దానికి నేను నిజం. ఎంత మెచ్యూరిటీ అండి ఆ పిల్లకి, ఎంత గొప్ప మాట మాట్లాడింది. అటువంటి మెచ్యూరిటీ మారుతుందా? అలాగా అన్ని ఆయనే కదా, నీ ఆయనే కదా. ప్రత్యేకించి ఒక్కటే నువ్వని ఎలా అంటాను నేను ఆయన్ని? అంతే కదా. నేను అలా అనుకోన్నానమ్మా. ఎంత సంతోషం ఇస్తుందో అది అలా అంటుంటే. అలా అది మరి అనుభూతిలోంచి రావాలి. దానికి ఏమైనా పుస్తకాలు చదివి నేర్చుకున్నా జ్ఞానమే, మిగతాదేమీ లేవు అనుకుంటూ జ్ఞాన ఆధారంగా అన్ని ఉన్నాయి. అవునమ్మా, కరెక్ట్ ఉన్నాయి కానీ ఆధారం జ్ఞానం. అవునమ్మా. ఆ ఆధారం జ్ఞానమే నిజమైన దైవము. అవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నవన్నీ ఉన్నాయి. అవును, ఇది లేవని అనుకోక్కర్లేదు. కరెక్ట్ అమ్మా. కాబట్టి మనం ఆ ఆధార వస్తువుని మర్చిపోతే ఈ ఆధేయ వస్తువు వలలో పడిపోతాం. అది అవును. దాన్ని మర్చిపోకుండా దీంతో వ్యవహారం చెయ్యాలి. దాన్ని మర్చిపోకుండా దీంతో వ్యవహారం చెయ్యాలి. అది చెప్తుంట. మరి మీకేం అర్థమైందో? అవునమ్మా, అర్థమైంది. మనం దాన్ని మరిచిపోయి దీంతో వ్యవహారం చేస్తాం అంచేత అది రాగద్వేషాది బంధాలను కలిగిస్తాయి. దాన్ని గుర్తు పెట్టుకుంటే దేని మీద పెట్టుకుంటే రాగద్వే అన్ని అదే కదా. అన్నిటి మీద విరాగం ఏర్పడుతుందమ్మా. నిజం, విరాగం ఏర్పడదు. అన్ని జ్ఞానంగానే అనుభవానికి వస్తాయి. కానీ అంత పట్టు ఉండదు కదమ్మా. దేహ భావన ఇదని పట్టు ఉండదమ్మా వాటి మీద. ఇంకా మాటలు ఎందుకమ్మా, అన్నీ కృష్ణుడిగానే అనుభవానికి వచ్చేస్తాయి కదా. అంతే అంతే. ఆ మూల శక్తిని గుర్తు పెట్టుకుంటే విశ్వమంతా అదేగా చూస్తావు. ఏది ఉన్నా అదేగా, దాని అందే కదా. అదే ఆ అమ్మమ్మకో నువ్వు ఏ బొమ్మకి ఏదైనా అనుకో, దాని అందే కదా, దాని అందే కదా. దానిని చూసి దీనిని చూస్తే బంధం ఉండదు, దీనిని చూసి దాన్ని చూడకపోతే బంధం పోదు. అంతే. లోకానికి విషయం కల్పలేదు. దాన్ని చూసి దాని మూలమైన ఆ పరమాత్మ శక్తిని మర్చిపోతే నీకు బంధం పోదు. మూల శక్తిని గుర్తు పెట్టుకొని లోకాన్ని చూస్తే బంధం రాదు. చూడటం అంటే దాంతో కలిసి ఏ పని చేసినా సరే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆ మూల శక్తి మీద ప్రియుడి మీద ప్రియురాలకు ఉన్న ధ్యాసలాగా మూల శక్తి మీద ధ్యాస ఈ వ్యవహారం అంతా జరుగుతూనే ఉంటుంది. అంతే కదమ్మా. ఓ ఇంకటమ్మా యమునా నదికి వెళ్ళి కుండలు కడవలు చేసుకుని మోసుకొస్తూ ఉంటారు, మజ్జిగ చేస్తూ ఉంటారు, పిల్లల్ని పెంచుతూ ఉంటారు, పోషిస్తూ ఉంటారు, అత్తమామని సేవిస్తూ ఉంటారు, దూడలను కడుగుతూ ఉంటారు. అన్నీ మనసంతా కృష్ణుడి మీద. మరి లోపల ఆయన్ని మరిచిపోకుండా ఆయనని మననం చేసుకుంటే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అవునమ్మా. మరి అలాగే నీకు నీ స్వరూపమైనటువంటి అమ్మో దేవుడు దాని మీద మరుపు లేకుండా ఇవన్నీ నీకు జరుగుతుంటే కృష్ణుడి గురించి దాని గురించి మనం తెలుసుకున్న కథ చెప్పొచ్చు. అవునమ్మా. నాకు జరుగుతున్నాయా? అలా జరగకుండా మనకి తెలిసిందని సత్యం అనుకోకూడదు. అవునమ్మా. మరి అలాగే జరిగాయి. వాళ్ళకి చెప్తే మరి నాకు అలా జరగమని కదా కథ నాకు చెప్తోంది. అవును కదా. మరి జరుగుతుందా? అక్కడ అలాగ ప్రియురాలు ప్రియుడి తలపులో మగ్గిపోతూ ఎన్ని పనులు చేస్తోందో. పనులు ఆవిడికి అడ్డొచ్చాయా? మరి ఈ పని చేయాలి కదమ్మా, ఆ పని చేయాలి కదమ్మా, ఏమిటి చెయ్యాలి? నీ మనసు దానిలో మగ్గిపోతే నువ్వు ఏ పని చేస్తున్నావు నీకు తెలుస్తుందా? తెలియదమ్మా అసలు. మరి తెలిసింది బాధిస్తోంది అన్నావు అంటే నువ్వు నీ మనసు మగ్గకుండా దీనిలో కలిసిందని అర్థం. అవును.
అలాగని తన స్వరూపంలో మగ్గిపోయాడు రమణుడు. అంటే శరీరానికి ఏది జరిగినా అతడికి పట్టలేదు. అది అది సంగతి. అంటే అలా నా మనసు మగ్గాలి. నా మనసు మగ్గాలంటే ఏం చిన్నదే, నాకు ఇష్టమైన దానిని నా మనసు మననం చేస్తూ ఉండగా నా దేహ వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉన్నాయిగా. ఉన్నాయి కదా. మరి ఇంకనే నేను చేస్తున్నా అనుకుని చేసావా? లేదు. మరి నేను అని అనుకోకపోయినా అన్ని ఎందుకు అవ్వడం లేదు? అవుతున్నాయిగా. నీ జీవితంలో చూసుకుంటున్నావుగా. అవునమ్మా. ఇష్టమైన దానిని మనసు తలపోస్తూ ఉంటే శరీరం పనులు చేస్తుంది. కాబట్టి మన జ్ఞానం వల్ల ఆ అఖండ తెలివి స్వరూపమన్నది నీ హృదయంలో నువ్వు దానిలో గనక నీ బుద్ధి స్థిరపడి దానినే ధ్యానిస్తూ 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 పొద్దున్న లేచిన సాయంత్రం జరిగే పనులన్నీ జరుగుతుంటాయి. ఏదో జరుగుతుంటాయి. ఆ జరగడం ఎవరైనా తిట్టినా పట్టదు, ఎవరైనా పొగిడినా పట్టదు. పడుతుందా? నీ ఝాసకు నీ స్వరూపం మీద ఉంది కదా. చెబితే ఓహో అంటారు. అవునా? అవునవునా అంటాం అంతే. లేదమ్మా, అనుభూతి కలిగినప్పుడు మీరు చెప్పిందంతా వాస్తవమే తల్లి. అప్పుడని కాదమ్మా, ఎప్పుడు అలా ఉండాలి నాకు జ్ఞానం కలిగితే. అది అది అవునమ్మా, నిజమమ్మా. అది సరే అమ్మా అయితే.